वैक्रम वैरम महाविष्णुं ज्वलन्तं तद्भजो मकरकुन्दं वैष्णवादिचभद्रं नृत्यात्मत्प्रणमाम्यहं नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् जयेन्द्ररमण गोविन्द गोविन्द रमण गोविन्द गोविन्द लक्ष्मी रमण गोविन्द गोविन्द गोविंद आद्री लक्ष्मी नारसिंह स्वामी गोविंद आद्री लक्ष्मी नारसिंह स्वामी गोविंद जय जय सिंह जय नरसिंह जय जय सिंह जय नरसिंह श्रीमद काद्री लक्ष्मी रमण गोविंद 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 स्वामी गोविंद गोविंद भक्त प्रहल्लाद वरद गोविंद गोविंद श्री काद्री लक्ष्मी नरसिंह स्वामी गोविंद गोविंद जय नरसिंह जय नरसिंह जय नरसिंह जय नरसिंह जय नरसिंह जय जय लक्ष्मण मोहन रंग हरे जय रमारमण गोविंद गोविंद नरसिंह स्वामी गोविंद गोविंद वत्सलुड गोविंद 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 गोपुरालवाड गोविंद गोविंद आंजनेय स्वामी गोविंद आंजनेय स्वामी गोविंद पाड़दिन्नी आंजनेय स्वामी गोविंद जय नमो पार्वती पदार रमादेव शंभो शंकर कौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् నరసింహాయ శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో కదిరికొండ ప్రాముఖ్యతను పెంచుతూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. మార్చిలో ఈ తిరునాళ్ళ సందర్భంగా స్వాతి నక్షత్రం రోజున ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఇప్పటికీ 7 నెలలు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో భక్తాదులందరూ విరివిగా పాల్గొంటూ వాళ్ళ భక్తి ప్రపత్తులు పంచుతున్నారు. అందరూ కూడా కులమత అతీతాలుగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఎవరికి తోచిన విధమైన సేవలు వాళ్ళు చేస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈరోజు కూడా అన్నదానంలో రెడ్డపరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు మరియు బద్రి గారు ఇంకా చాలామంది, అందరి పేర్లు నాకు తెలియదు, దయచేసి క్షమించండి. వీరందరి ఆధ్వర్యంలో ఈ పొద్దు భక్తాదులు గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చెయ్యి కలుపుకొని దిగ్విజయం చేసి ఈ ప్రాంతాన్ని మనం మరింత అభివృద్ధి చేయడానికి ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేసి వాళ్ళ చేయూతనిచ్చి సేవ చేయాలని మనసారా కోరుతున్నాను. కాద్రి లక్ష్మీ నరసింహ. కదిరికొండ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా మనకు పుట్టపర్తి 40 కిలోమీటర్లు, తిమ్మమరివాను ప్రపంచవ్యాప్తి గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన 30 కిలోమీటర్ల గిన్నీస్ బుక్ రికార్డ్ అయిన తిమ్మమరివాను మధ్యలో ఉన్న ఈ కదిరికొండని ఇక మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మనం చేసుకుంటున్నాము. ఎంతైనా అభివృద్ధి చేయాల్సిన పని ఉండాల్సిందే, గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి వరకు చేరవలసిందిగా. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఈ గిరి ప్రదర్శన అనేది మొదలుపెట్టి ఇప్పటికి 7 నెలలు అవుతుంది. ఇది నెల దినదినాభివృద్ధిగా జరుగుతూ చాలా భక్తులందరూ విరివిగా పాల్గొంటున్నారు. వీరికి గిరి ప్రదర్శన చేసుకొచ్చిన తర్వాత వారికి నీటి సౌకర్యార్థమేమి, మజ్జిగ ఇచ్చేవాళ్ళేమి,
అల్పాహారం చేసేవాళ్ళని వీళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వీరందరికీ వీరి కుటుంబాలకు వీరి స్నేహితులకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహయ్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కుమ్మరవల్లిపల్లి గ్రామంలో కొండలరాయుడుగా, కాటమరాయుడుగా, కొండల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి క్షేత్రం ఈ ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ కొండపైనే మొదటగా పాదం మోపారని భక్తుల ప్రతీతి. అందులో భాగంగానే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున భక్తులు పెద్ద ఎత్తున ఈ కొండకు పెద్ద ఎత్తున గిరిప్రదక్షిణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ స్వాతి నక్షత్రం రోజున శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి స్తోత్రాద్రి అనగా కదిరికొండకి భక్తులంతా విరివిగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఆ నరసింహస్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ గిరిప్రదర్శన భక్తులకు కదిరిలో ఉన్నటువంటి ప్రముఖులు వారి సౌకర్యించినటువంటి ఆలయ అధికారులకు మరియు పట్టణ ప్రముఖులకు ముఖ్యంగా కుమ్మరవాళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ నృసింహ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే గిరిప్రదక్షిణ చేస్తున్నారో భక్తులకు సౌకర్యార్థం కొండ చుట్టూ రహదారి మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే గిరిప్రదక్షిణ చేయడానికి చాలా సులభంగా ఉంటుందని భక్తులంతా కోరుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద ఈ కొండ చుట్టూ టెంపుల్ పరంగా ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్క భక్తులు కూడా హర్షిస్తారని మేము ఆలయ అధికారులందరికీ తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహయ్య.